లెంటు అనే పదం పాత ఇంగ్లీషు ఆంగ్లో సాక్సన్ పదమైన లెంగ్టన్ నుండి వచ్చినది. ఈ లెంటు అను పదంనకు చీల్చు, చిగుర్చు అని అర్థం. ఈ పదం ఏ సందర్భంలో ఉపయోగిస్తారో పరిశీలిస్తే వసంతకాలంలో ఈ మాట పదే పదే అంటుంటారు. ఈ కాలంలో క్రొత్త చిగురు రావటం, పూతలు పూయటం, అప్పటి వరకు నేలలో దాగి ఉండిన విత్తనాలు నేలను చీల్చుకుని బయటకు మొక్కలుగా రావటం, ఎదిగి పూత పూయటం, పువ్వులు కాయలుగా మారటం చూస్తాం. ఆ సందర్భంలో అని మనం చెప్పవచ్చు. ఆత్మీయంగా దీనిని పోల్చి లెంటు అనగా హృదయంలోని దుఃఖంలో నుండి సంతోషం చీల్చుకొని బయటకు రావడం అని భావిస్తారు. తత్ఫలితంగా ఆత్మీయంగా ఎండిన బెరడు కట్టినట్టు ఉన్న మన జీవితాల్లో బెరడును చీల్చుకుని క్రొత్త చిగుర్లు ఏర్పడేందుకై, అంటే ఆధ్యాత్మిక నూతనత్వం కలగాలని ఈ 40 రోజుల శ్రమల కాల ధ్యానాలు ఏర్పాటు చేయబడ్డాయి. 40 రోజుల శ్రమల కాలం ఎలా వచ్చింది? క్రీస్తు శకం 130 నుండి 200 సంవత్సరాల కాలంలో జీవించిన సంఘపితరుడు ఐరేనియస్ తన రచనల్లో లెంటును ఉదహరిస్తూ కొన్ని దినాల ఉపవాసంగా పేర్కొన్నాడు. క్రీస్తు శకం 325లో నికియా లేదా నైసియా అను ప్రాంతంలో కాన్స్టాంటైన్ చక్రవర్తి ఆధ్వర్యంలో జరిగిన ప్రపంచ క్రైస్తవ నైసియా సమావేశంలో ఒక మంచి కారణం కొరకు ఈ లెంటు కాలాన్ని తప్పక పాటించాలనే ఒక నిర్ణయం జరిగింది. ఎలా ఈ లెంట్ సీజన్ నిర్ణయిస్తారు? ముందుగా ఈస్టర్ రోజును నిర్ణయిస్తారు. మార్చి తర్వాత వచ్చే పౌర్ణమికి దగ్గరలోని ఆదివారాన్ని ఈస్టర్ రోజుగా నిర్ణయిస్తారు. అక్కడ నుండి 46 రోజులు వెనక్కి లెక్కించి భస్మ బుధవారాన్ని యాష్ వెన్స్డే నిర్ణయిస్తారు. ఈస్టర్ ఆదివారానికి ముందు వచ్చే ఆదివారాన్ని మట్టల ఆదివారం అంటారు. మట్టల ఆదివారం నుండి ఈస్టర్ ముందు రోజైన పరిశుద్ధ శనివారం వరకున్న 7 రోజులను పరిశుద్ధ వారం, హోలీ వీక్ అంటారు. పరిశుద్ధ వారంలో వచ్చే శుక్రవారం శుభ శుక్రవారం, గుడ్ ఫ్రైడే అంటారు. అది సిలువ వేయబడిన రోజు. శ్రమల కాలం సీజన్ ఈస్టర్ ఆదివారంతో ముగుస్తుంది. క్రైస్తవ మండలకాలం భస్మ బుధవారంతో మొదలై ఈస్టర్ ముందు రోజైన పరిశుద్ధ శనివారంతో ముగుస్తుంది, ఆదివారాలు మినహాయించి. అయితే కొంతమంది ఈ లెంట్ డేస్లో మందు త్రాగను, సిగరెట్లు కాల్చను, సినిమాలు సీరియల్స్ చూడను, బూతులు మాట్లాడను, పార్టీలు చేసుకోను, మాంసం తినను, తెలుపు రంగు వస్త్రాలు మాత్రమే వేసుకుంటాను అని ఇలాంటి ఎన్నో గొప్ప గొప్ప తీర్మానాలు చేస్తుంటారు. అది మంచిదే. కేవలము ఈ లెంట్ డేస్లో మాత్రమే పరిశుద్ధంగా జీవించాలి, మిగతా రోజులలో నా ఇష్టానుసారంగా జీవిస్తాను అంటే అది ఎలా సాధ్యం? దేవుని యందు భయభక్తులు గల నిజ క్రైస్తవులు సంవత్సరకాలమంతా, అంటే జీవితకాలం పరిశుద్ధంగానే జీవిస్తారు. నిత్యం పరిశుద్ధంగా జీవించడానికి, సమాధానం కలిగి ఉండటానికి ప్రయత్నిస్తారు. అంతేకాని ఒక కాలంలో మాత్రమే మేము పరిశుద్ధముగా జీవిస్తాము అని తీర్మానం చేసుకోరు. ఆలోచించు.